రారెండో అమ్మమ్మ ఇంటికి ఎన్ని ఏంది అమ్మమ్మ ఎట్ట పెట్టుకున్నావు అని అనుకుంటున్నారా? వీటితోటి నేను ఇప్పుడు రవ్వ లడ్డూలు తయారు చేయబోతున్నా. మా అమ్మాయి స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి పాపం పొద్దున్నే వస్తారు కదా పిల్లలు, లంచ్ సరిగ్గా తినకుండా ఇంకా సాయంత్రం 4 గంటలు అయ్యేసరికంటే నీరసించిపోయి స్టడీ అవర్కంట పిల్లలు బలహీనం అయిపోతున్నారంట, నీరసంగా ఇంకా వినబుద్ధి కావట్లేదంట. అందుకని ప్రతిరోజు ఒకళ్ళు ఆ పిల్లలకి స్నాక్స్ పెడుతున్నారు. ఈరోజు మా అమ్మాయి వాటా వచ్చిందంట, నేను కూడా ఒకరోజు పెడదాం అనుకున్నా. పల్లీ పకోడాను నా స్టైల్లో రవ్వ లడ్డు అద్దిరిపోయిద్ది. మీరు ఎప్పుడు ఎక్కడ తిననటువంటి రవ్వ లడ్డు అన్నమాట. ఈ రవ్వ లడ్డుకి 50 మందికి చేస్తున్నాను కదా. వీటికి కావలసిన పదార్థాలు చూడండి. సూజీ రవ్వ 2.5 కేజీ, ఇది 2.5 కేజీ పంచదార, 1/2 లీటరు గట్టి మంచి శాతం పాలు, ఇది 2 పచ్చి కొబ్బరికాయలు, కావలసినంత నెయ్యి, మీకు కావలసినన్ని కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు. ఎండు కొబ్బరి కూడా వేస్తే సూపర్గా ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా సన్నగా ముక్కలు కట్ చేసి నేతిలో వేపాలి. ఇప్పుడు వీటిని కొబ్బరి తురుముతాను. కొబ్బరి తురిమి తీసుకొచ్చిన తర్వాత ఈ ముక్కలు కూడా కట్ చేస్తా. మీకు రవ్వ లడ్డు టేస్టీ అద్దిరిపోయే టేస్టీ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. కావాల్సినవి అయితే ఇన్ని. నేను 2.5 కేజీ సూజీ రవ్వ, 2.5 కేజీ పంచదారతో చేస్తున్నా. వాటికి కావాల్సినవి ఇవి. మీరు హాఫ్ కేజీ అనుకో, హాఫ్ కేజీ కూడా ఇదే కొలత. హాఫ్ కేజీ రవ్వ, హాఫ్ కేజీ పంచదార, కొబ్బరికాయ ఒక్కటి కూడా వేసుకోవద్దు, ఒక చిప్ప వేసుకుంటే సరిపోద్ది. అప్పుడు మీకు కావాల్సిన జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు, నెయ్యి, కొంచెం పాలు అయితే సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను కొబ్బరి తురిమినాక లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఈ రవ్వ పోసేసాము. నేను కొబ్బరి తురుముకొచ్చాను. ఇప్పుడు పచ్చిదే రవ్వ. మనం తురుముకొచ్చిన కొబ్బరి ఈ రవ్వలో వేసేసి చక్కగా బాగా కలుపుదాం. పచ్చి కొబ్బరి రవ్వలో వేసి కలపాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు 1 గంట అన్న పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉండే పాలన్నీ ఈ రవ్వ పీల్చుకునిద్ది. లేదా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దాము. దీనికి ఈ పంచదార మొత్తం గిన్నెలోకి పోసేసుకొని ఇప్పుడు ఇది నానటానికి కలిసి నీళ్లు పోయాలి. ఆ పంచదార తగ్గిందాక నీళ్లు పోసి ఇది పక్కన పెట్టుకున్నాం. చూసారా, కరెక్ట్గా పంచదార మునిగింది. ఇలా మునిగిందాక పోసి పక్కన పెట్టుకొని ఇంకా పొయ్యి వెలిగించి, ఇప్పుడు పొయ్యి వెలిగించి కొంచెం బాండీలో నెయ్యి వేద్దాం. నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నీ వేపుకుందాం. జీడిపప్పులు ఇప్పుడు ఈ జీడిపప్పులు వేగినవి తీసేద్దాము. ఇది కిస్మిస్, చూడండి కిస్మిస్ కూడా బాగా వేగిపోయినాయి కదా. వీటిని కూడా తీసేద్దాం. చూడండి లావుగా ఎలా వచ్చినాయి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక సన్న సెగ మీద సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొబ్బరి కూడా ఎలా వేగిందో చూడండి, ఎలా రావాలి లైట్ బ్రౌన్ కలర్. ఇది కూడా భలే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేపుకోవాలి. రవ్వ కూడా మంచి వాసన వచ్చిందాక మనము కొబ్బరి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా వచ్చిందాక వేస్తా. సెగ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. అలా వేపుతా మొత్తం రవ్వ అంతా. చూడండి రవ్వ ఎంత బాగా వేగిందో, మంచి కలర్ వచ్చింది, గుమగుమలాడిపోతుంది. మంచి వేగేసరికి మంచి వాసన వస్తుంది. ఇంకా దీన్ని తీసేస్తా. రవ్వ అంతా ఇలానే వేపాలి. ఒక్కొక్క వాయి వేపేసరికి 7-8 నిమిషాలు పడుతుంది. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. సరే, ఇంకా దీన్ని తీసేసి నేను రవ్వ అంతా వేయించినాక రవ్వ అంతా చక్కగా వేపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నీళ్లు పోసి నానబెట్టిన పంచదార పొయ్యి మీద పెట్టి కొంచెం కరిగిందాక సిమ్లో ఉంచుకోవాలి. కరిగి ఒక తీగ పాకం రావాలి. అప్పుడు ఈ రవ్వ తీసి దీంట్లో పోయాలి. పాకం వచ్చినాక చూద్దాం.
ఇంక ఇప్పుడు మనం వేయించిన రవ్వలో ఈ కొబ్బరి ముక్కలు, ఈ యాలక్కాయ పొడి వేసేసి ఇదిగే పాకం ఉడికింది. కొంచెం కరిగి తీగ చేతికి అంటుకుంటే చాలు. ఇప్పుడు దీనిలోకి పోసేద్దాము, రవ్వ పోసేద్దాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే కాలిద్దని చెయ్యి. ఇదిగో చూడండి, తీగపాకం అంటే అంటుకుంటే చాలు. అది తీగపాకం అంటే ఇప్పుడు దీంట్లోకి మనం ఆ రవ్వ మొత్తం పోసేద్దాం. గడ్డేం గట్టదలే, ఒకళ్ళు తిప్పి ఒకళ్ళు పోస్తే బాగుండేది. లేదు, తాతయ్య పోసాడు, అందుకని నేనే పోసేద్దాను. ఇది కూడా పట్టేటట్లేదు. సరే తిప్పేస్తా మొత్తం పోసి. చూడండి, మొత్తం పోసేసాను. పోసేసి దీనిలో కలిపి కొంచెం వెడల్పు దాంట్లోకి తిరగబోసి ఎట్నే తిప్పుతుంటే పొడి పొడి అయిపోయిద్ది. ఎంతోసేపు అవసరం లేదు, వెంటనే పొడి పొడిగా అయిపోయిద్ది. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా పాకంలాగా. ఇంకా కొంచెం పెద్ద పాత్ర పెడితే సరిపోయేది. ఇప్పుడు ఈ వెడల్పాటి గిన్నెలో పోసాను కదా, బేసిన్లో ఎట్ట కలుపుతున్నాం అనుకో చక్కగా అంతా కలిసిపోయిద్ది, విడివిడిగా కూడా వచ్చింది. కలపకుండా అంతే పెట్టామనుకో గట్టిగా అయింది, అప్పుడు మనం పిసకలేము. అందుకని ఎట్ట కలుపుతూ ఉంటే విడివిడిగా అయ్యిద్ది. అప్పుడు నీకు రవ్వ లడ్డూలు చేసి చూపిస్తా. చూడండి, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఎట్ట కలుపుతుంటే గట్టిగా వచ్చింది, చూసారా? కొంచెం సేపటికి పొడి పొడి అయిపోయింది. ఇదిగోండి, ఇట్ట ఒక పావు గంటకి ఎట్ట వచ్చేసింది మొత్తం. ఇప్పుడు మీరు ఇదిగో చూడండి, ఇట్ట చేతులతోటి కొంచెం ఏదన్నా చిన్న గడ్డ ఉంటే ఎట్ట నలుపుకోవాలి. నలిపితే ఎట్ట పొడి పొడిగా అయింది. ఇప్పుడు అంతా ఇలా కలిపేసుకొని కొంచెం ఒక్క చుక్క పాలు దాని మీద చల్లి ఉండలు చేయాలి. లడ్లు కొంచెం కొంచెం ఇట్ట కలుపుకుంటా పొడిలాగా చేసుకుంటా దానిలోకి పాలు మనం కాసి చల్లార్చుకున్న పాలు ఎక్కువ వద్దు, ఎట్ట ఎట్ట వేసుకొని ఇట్ట కలిపితే చక్కగా మనకి శ్రమ లేకుండా, అదిగో చూడండి, శ్రమ లేకుండా ఇట్ట చక్కగా లడ్డు వచ్చింది. ఈ లడ్డులో మనం కిస్మిస్, జీడిపప్పులు ఇట్ట ఎక్కువ ఉంది కదా ఇది, అందుకని దీనిలో కలిపేస్తే అన్నిట్లోకి రావేమని నేను పక్కన పెట్టుకున్నా. ఒక 4 కిస్మిస్లు 4 జీడిపప్పులు వేసి లడ్డు తయారు చేసుకున్నాను. పాలు ఒకేసారి పోసుకోకుండా మనకి ఎంతైతే ఇట్ట లడ్డులాగా చక్కగా వచ్చిద్దో అన్ని పోసుకోండి. ఈ కిస్మిస్లు, జీడిపప్పులు పెట్టుకోండి, ప్రతి దాంట్లో పెట్టుకొని ఇట్లా చేతులతోటి నొక్కుకుంటా బాగా చేసి లడ్డు చేసుకోండి. ఈజీగా అయ్యింది. ఈ లడ్డు వారమైనా కానీ జ్యూసీగా 10-15 రోజుల దాకా నిలవ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా జ్యూసీగా బాగుండిద్ది అన్నమాట. ఇట్లా నేను అన్నీ తయారు చేస్తాను లడ్లన్నీ. ఇదిగోనండి మన రవ్వ లడ్లు, పిల్లల కోసం స్కూల్లో 10th క్లాస్ పిల్లల కోసం తయారు చేసిన రవ్వ లడ్లు. ఒక్కోటి 100 గ్రాములు ఉంది. ఇప్పుడు మీకోసం ఒక్కటి తీసి చూపిస్తాను, ఎంత జ్యూసీగా. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది గట్టిపడదు, ఎన్ని రోజులు ఉండా ఎట్నే ఉంటుంది. సూపర్ అంటే సూపర్. చూసారా ఎంత స్మూత్గా అసలు ఎట్టుందో. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఇప్పుడు ఒకటి తింటే ఊరుకోలేరు, ఇంకోటి తిందాం అనిపించిద్ది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్. సరేనా?